Okay, prove the following: tan theta plus sec theta minus 1 by tan theta minus sec theta plus 1 equal to 1 plus sin theta by cos theta. Okay, so ఇక్కడ LHS రాసుకుందాం. tan theta plus sec theta, ఈ -1ని ఒక ఐడెంటిటీ యూజ్ చేసి tan sec లో ఉన్న ఐడెంటిటీని వాడండి. ఏంటి ఐడెంటిటీ? sec square theta minus tan square theta equal to 1 by tan theta minus sec theta plus 1. డినామినేటర్ నేమ్ చేంజ్ చేయకండి. అండ్ ఈ న్యూమరేటర్లో ఈ sec square theta minus tan square theta అని a square minus b square ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటంటే a square minus b square ఫార్ములా ఏంటంటే, సో దిస్ వీ కెన్ రైట్ as a plus b into a minus b. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాద్దాం అంటే ఈ tan thetaని tan theta plus sec thetaని sec theta plus tan theta కూడా రాసుకోవచ్చు కదా. సో నేను అలాగే రాస్తున్నాను, sec theta plus tan theta మైనస్, ఇప్పుడు ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది, దాన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లోకి స్ప్లిట్ చేయాలి. అంటే స్ప్లిట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. sec theta ప్లస్ tan theta ఇంటూ sec theta మైనస్ tan theta whole by tan theta మైనస్ sec theta ప్లస్ 1. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కామన్ టర్మ్స్ ఉన్నాయి, న్యూమరేటర్లో కామన్ టర్మ్స్ ఉన్నాయి. ఏంటా కామన్ టర్మ్స్? ఇక్కడ కూడా sec theta ప్లస్ tan theta ఉంది, ఇక్కడ కూడా sec theta ప్లస్ tan theta ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? sec theta ప్లస్ tan thetaని కామన్ తీద్దాం. ఓకే, సో కామన్ తీసాక ఏమవుతుంది చూడండి. సో sec theta ప్లస్ tan theta, టేక్ ఇట్ అవుట్. సో ఇక్కడ మీరు బయటకు తీస్తారు sec theta plus tan theta, ఆ ప్లేస్లో 1 పెట్టేసుకోండి. 1 మైనస్ ఆఫ్ విత్ ఇన్ ద బ్రాకెట్ వీ హ్యావ్ sec theta మైనస్ tan theta. ముందున మైనస్ సైన్ ఉన్నప్పుడు బ్రాకెట్లో పెట్టుకోండి, తర్వాత మైనస్తో దాన్ని మల్టిప్లై చేయండి. సో తర్వాత ఏమవుతుంది? tan theta మైనస్ sec theta ప్లస్ 1. ఓకే, సో నెక్స్ట్ స్టెప్లో sec theta ప్లస్ tan theta అని అలాగే రాసుకోండి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, sec theta ప్లస్ tan theta అని నేను కామన్ తీసాను, ఆ ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది? 1 వచ్చింది. సో ఈ sec theta ప్లస్ tan theta బయటకు తీసేసాను, రిమైనింగ్ ఏముంది ఇక్కడ? sec theta మైనస్ tan theta. సో దాన్ని అలాగా రాసేసాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? 1 మైనస్ ఇంటూ sec theta ఇస్ మైనస్ sec theta, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta బై. ఓకే, సో ఈ 1ని ఈ న్యూమరేటర్ డినామినేటర్లో ఉన్న 1ని ఫస్ట్ ముందు రాసుకుంటాను. 1 మైనస్ ఆ మైనస్ sec theta అని 1 నేను tan theta అని కొంచెం ప్లేసెస్ చేంజ్ చేసుకుంటే మీకు న్యూమరేటర్లో ఉన్న టర్మ్తో మ్యాచ్ అవుతుంది. చూస్తారా? ఆ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి కదా, రెండు సిమిలర్ టర్మ్స్ కదా, ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. సో నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఎస్, నెక్స్ట్ ఏం మిగిలింది ఇంకా? sec theta ప్లస్ tan theta, sec theta ప్లస్ tan theta మిగిలింది. సో sec theta ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 by cos theta. tan theta ని ఎలా రాసుకోవచ్చు? sin theta by cos theta. ఓకే, ఇందాకే మీకు ఫార్ములాస్ ఇచ్చాను కదా. సో cos theta డినామినేటర్ సేమ్ ఉంది, then we can add the numerators. So this we can write as 1 plus sin theta by cos theta. So LHS equal to RHS. Note down this. 1 plus cot theta minus cosec theta into 1 plus tan theta plus sec theta equal to 2 అని ప్రూవ్ చేయాలి. సో ప్రతి టర్మ్ని సైన్ కాస్ట్లోకి చేంజ్ చేసుకుందాం. ఓకే, సో చెప్పండి, కాట్ని కాస్ సైన్లో ఎలా రాసుకోవాలి? cot theta equal to ఫార్ములా ఉంది కదా, cos theta by sin theta, cos theta by sin theta. cosec theta దేనికి రెసిప్రోకల్ చెప్పండి? sin theta కి రెసిప్రోకల్. ఓకే, సో ఇక్కడ అన్ని సైన్ టర్మ్స్ వచ్చినాయి. నెక్స్ట్ 1 ప్లస్ tan theta, tan theta ని ఎలా రాసుకోవచ్చు? tan theta ని sin theta by cos theta గా రాసుకోవచ్చు, sin theta by cos theta ప్లస్ 1 by cos theta రాసుకోవచ్చా? ఓకే, సో మనం ఇది LHS అని రాద్దాం, ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ వాట్ హ్యావ్ టు డూ నౌ?
సో డినామినేటర్ ఇక్కడ సైన్ తీసుకుంటే ఇక్కడ 1 ఉంది, ఈ 1ని సైన్ థీటాతో మల్టిప్లై చేస్తే ఏమైంది సైన్ థీటా బై న్యూమరేటర్ డినామినేటర్ని సైన్ థీటాతో మల్టిప్లై చేద్దాం, సైన్ థీటా బై సైన్ థీటా. సో కాస్ థీటా బై అన్ని డినామినేటర్స్ సేమ్ చేసుకుంటున్నాం, సేమ్ చేసుకుంటే ఏమవుతాయి న్యూమరేటర్స్ యాడ్ అవుతాయి, తెలుసు కదా మీకు. ఓకే, సో ఇది వచ్చేసింది ఈ టర్మ్ని. ఇక్కడ ఏముంది డినామినేటర్లో కాస్ థీటా ఉంది, అందుకే 1ని దేంతో మల్టిప్లై చేయాలి, కాస్ తోటి మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ డినామినేటర్. కాస్ థీటా బై కాస్ థీటా, సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా. ఓకే, సో ఇక్కడ ఏం కామన్ ఉంది, సైన్ థీటా కామన్గా ఉంది, అదే డినామినేటర్ సైన్ థీటా ఉంది. సో ఇప్పుడు న్యూమరేటర్స్లో ఏమున్నాయి వ్యాస్టిక్స్ అట్లాగే రాసుకుందాం, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ ఏముంది నెక్స్ట్ కాస్ థీటా, డినామినేటర్ ఏముంది కాస్ థీటా, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లస్ 1. దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చుగా, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 రాసుకోవచ్చా. ఓకే, సో ఇప్పుడు ఇవి ఇంటూ చేద్దాం, ఇది ఈ టోటల్గా a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫామ్లో ఉంది, అవునా లేదా. ఇది ఏ, ఇది బి, ఇదేంటి ఇది ఏ, ఇది బి, a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఫార్మేట్లో ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో దీన్ని రాసుకుంటాం. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో రాసుకుంటే, సో ఇక్కడ ఏ అని నేను దేనిగా అజ్యూమ్ చేసుకున్నాను, సైన్ థీటా ప్లస్ కాస్ థీటాని అజ్యూమ్ చేసుకున్నాను. ఏ స్క్వేర్ అంటే ఏంటి, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే మైనస్ 1 స్క్వేర్, మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది, దీన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మేట్లో దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఏ అంటే సైన్ థీటాగా అర్థం చేసుకోండి, బి అంటే కాస్ థీటాగా అర్థం చేసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి సైన్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab, 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా కాస్ థీటా. మనకు ఐడెంటిటీ తెలుసు ఏంటది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఏంటి 1. సో 1 1 s 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా మైనస్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఇప్పుడు ప్లస్ 1 మైనస్ 1 ఏమవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటి 2 సైన్ థీటా కాస్ థీటా, సైన్ థీటా కాస్ థీటా, ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి సైన్ న్యూమరేటర్ డినామినేటర్. సో ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి 2. సో LHS ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 3 సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 సైన్ థీటా 6 ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6 థీటా ప్లస్ కాస్ పవర్ 6 థీటా ఈక్వల్ టు 13. సో ఫస్ట్ ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటూ అన్నిటిని ఒకేసారి యాడ్ చేద్దాం. సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 4ని నేను ఫస్ట్ హోల్ స్క్వేర్ చేసి ఆ తర్వాత దీన్ని మళ్ళీ పవర్ స్క్వేర్ మళ్ళీ చేద్దాం, అర్థమవుతుందా, ఇది పవర్ స్క్వేర్ మళ్ళీ చేద్దాం. సో ఫస్ట్ నేను సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సాల్వ్ చేస్తున్నాను. సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో ఏ స్క్వేర్ ఈస్ సైన్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ ఈస్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2 ఇంటూ a ఇంటూ b అంటే 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో మీకు తెలుసు ఆల్రెడీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఏంటి 1. సో 1 మైనస్ 2 సైన్ థీటా కాస్ థీటా. సో ఇది మీకు వచ్చింది ఏంటి సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం రావాలి మీకు సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ పవర్ 4 కావాలి. సో దీన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే అప్పుడు మనకి సైన్ థీటా మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4 అవుతుంది.
సో సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ పవర్ 4 రావాలి అంటే దీన్ని ఏం చేయాలి, మళ్ళీ స్క్వేర్ చేయాలి. ఈ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఏంది, ఇది దీన్ని మళ్ళీ హోల్ పవర్ 4 చేయాలి. అంటే ఏం చేస్తున్నాం, దీన్ని మళ్ళీ ఇంకొకసారి స్క్వేర్ చేస్తున్నాం అంతే కదా. 1 మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా హోల్ స్క్వేర్, ఈ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ వాల్యూ ఇది కదా. సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి స్క్వేర్ చేస్తే అప్పుడు మనకి సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ పవర్ 4 వాల్యూ వస్తుంది. ఓకే, సో 1 మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా హోల్ స్క్వేర్ని ఇప్పుడు స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇది ఏ మైనస్ బి ఫార్ములాలో ఉందా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఏంటి 1, బి స్క్వేర్ అంటే 2 సైన్ టీటా కాస్ టీటా హోల్ స్క్వేర్. 2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 4, సైన్ని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ టీటా, కాస్ని స్క్వేర్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిపోయింది. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 1 స్క్వేర్ అంటే 1 కదా, బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి మైనస్ 2 2 జా 4 ఇంటూ 1 ఇంటూ సైన్ టీటా కాస్ టీటా. అంటే ఏమవుతుంది ఫైనల్గా మైనస్ 4 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది. అవునా, మైనస్ 4 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది. సో ఇది మీకు సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ పవర్ 1 వాల్యూ. సో దీన్ని ఒక ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ మనకి ఏముంది ఇక్కడ, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉంది కదా. సో సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ డైరెక్ట్ ఫార్ములా వేసేసేయండి. ఏమొస్తుందో చెప్పండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో దీన్ని స్ప్లిట్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఏ స్క్వేర్ అంటే ఏంటి, సైన్ స్క్వేర్ టీటా, బి స్క్వేర్ ఈస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2ab, 2 సైన్ టీటా కాస్ టీటా, 2 సైన్ టీటా కాస్ టీటా. రైట్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ ఏంటి 1. సో 1 ప్లస్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. లెట్ us say this is equation 2. ఈక్వేషన్ 2 అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఈక్వేషన్, నెక్స్ట్ టర్మ్ ఉంది ఇక్కడ, సైన్ పవర్ 6 టీటా ప్లస్ కాస్ పవర్ 6 టీటాని నేను ఇలా రాసుకుంటాను, సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్. రాసుకోవచ్చా, సైన్ పవర్ 6 టీటాని కాస్ పవర్ 6 టీటాని ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, ఈ టర్మ్ ఉంది కదా దీన్ని సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా, 3 2 జా 6. కాస్ స్క్వేర్ టీటాని ఎలా రాసుకోవచ్చు, కాస్ పవర్ 6 టీటాని కాస్ స్క్వేర్ టీటా whole cube, sin square theta whole cube plus cos square theta whole cube. So this we can write as ఇది ఏ ఫామ్ లో ఉంది, a cube plus b cube ఫామ్ లో ఉంది. ఇందాక మీకు ఫార్ములా నేను చెప్పాను కదా, ఏంటది మీకు ఫార్ములా తెలుసు కదా, a plus b whole cube ఎలా రాసుకోవచ్చు, a cube plus b cube plus 3ab into a plus b కదా. సో ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మేట్లో దీన్ని ఏం చేస్తాము, 3ab ప్లస్ ఏ ప్లస్ బిని ఇటువైపు రాసుకుంటే ఏమవుతుంది చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇక్కడే ఉంది. సో 3ab ఇంటూ ఏ ప్లస్ బిని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇప్పుడు ఈ ఫార్మేట్లో దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్మేట్లో ఉంది, దాన్ని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో దీన్ని రాసుకోవాలి. ఓకే, సో సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ని ఏ ప్లస్ బి హోల్ క్యూబ్గా రాసుకుంటే ఇక్కడ ఏ అంటే ఏంటి సైన్ స్క్వేర్ టీటా, బి అంటే కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్. ఓకే, మైనస్ తర్వాత ఏముంది 3 ఇంటూ దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, మైనస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి. చెప్పండి ఏమొస్తుంది, మైనస్ 3 ఇంటూ ఏ ఏంటి ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా, బి ఏంటి ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా, 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏంటి, ఏ ఈజ్ సైన్ స్క్వేర్ టీటా, బి ఈజ్ కాస్ స్క్వేర్ టీటా. ఓకే, సో నౌ దిస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 రాసుకోవచ్చా, 1 క్యూబ్ అంటే ఏంటి 1 కదా, 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎలా రాసుకోవచ్చు 1 రాసేసుకోవచ్చు. సో ఇది 1 అవుతుంది. సో ఫైనల్గా ఇది ఏమైంది 1 మైనస్ 3 సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ మనం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటాని 1గా రాసుకున్నాం.
1 క్యూబ్ అంటే మళ్ళీ 1 కదా, మళ్ళీ ఇక్కడ కూడా మీకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వచ్చింది, దాన్ని కూడా 1 గా రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటిని మనం ఆ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 3 అనుకోండి. సో ఇప్పుడు LHS 3 sin theta minus cos theta whole power 4 వాల్యూ మనకి ఏమొచ్చింది 1 ప్లస్ 4 sin square theta cos square theta minus 4 sin theta cos theta. సో ఇది రాస్తున్నాను, 3 into 1 plus 4 sin square theta cos square theta minus 4 sin theta into cos theta. జస్ట్ ఈ టర్మ్స్ని నేను రీప్లేస్ చేస్తున్నాను, sin theta minus cos theta. ఓకే, తర్వాత ఏముంది ఇక్కడ, తర్వాత 6 sin theta plus cos theta whole square వాల్యూ మనకు వచ్చింది 1 plus 2 sin theta into cos theta. అంతేనా, చూడండి sin theta plus cos theta whole square ఏమైంది 1 plus 2 sin theta cos theta. ఈక్వేషన్ 2 చూడండి, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఏముంది ప్లస్ 4 ఇంటూ ఇక్కడ రాస్తున్నా, ప్లస్ 4 ఇంటూ sin power 6 theta plus cos power 6 theta ఏమొచ్చింది మనకి 1 minus 3 sin square theta cos square theta, 1 minus 3 sin square theta cos square theta. ఈక్వేషన్ 3 నుంచి రాస్తాం. సో ఇప్పుడు జస్ట్ మల్టిప్లై చేయండి అంతే. సో నెక్స్ట్ ఏముంది మల్టిప్లికేషన్, చెప్పండి 3 into 1 ఏముంది 3 into 4 is 12 sin square theta cos square theta, and 3 into minus 4 minus 12 sin theta cos theta. So plus 6 into 1 6 2 ja 12 sin theta cos theta, plus just you multiply with this 4 into 1 is 4 minus 4 into minus 3 is minus 12 sin square theta cos square theta. థర్డ్ టర్మ్ ని మనం చేస్తే ఇది వస్తుంది అంతే కదా, 4 into 1 4 into minus 3 minus 12 sin square theta cos square theta. So 12 sin square theta cos square theta minus 12 sin square theta cos square theta get cancel. ఓకే, అలాగే ఇక్కడ minus 12 sin theta cos theta, ఇక్కడ plus 12 sin theta cos theta get cancel. ఓకే, సో ఇక మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి 3 ప్లస్ 6 ప్లస్ 4 ఎంత అయింది వచ్చిందా RHS వాల్యూ, LHS equal to RHS. Thank you for watching. Please subscribe Samyan's Academy.